సొంత గడ్డపై ఫేవరెట్గా బరిలోకి దిగిన పాకిస్తాన్ను బంగ్లాదేశ్ జట్టు చిత్తు చేసింది. వరుసగా రెండో టెస్టులో ఓడించి సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. పాక్ జట్టు విసిరిన 185 పరుగుల టార్గెట్ను బంగ్లా అలవోకగా ఛేదించింది. ఒక దశలో 127 పరుగులకు 3 వికెట్లు కోల్పోవడంతో ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమోనని పాక్ భావించింది. కానీ బంగ్లా సీనియర్ ప్లేయర్లు ముష్ఫికర్ రహీం, షకీబుల్ హసన్ ఆతిథ్య జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఇంకో వికెట్ పడకుండా చూసుకున్నారు. ఒక్కో రన్ను స్కోర్ బోర్డు మీద చేరుస్తూ జట్టును కూల్గా విజయ తీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో 2 టెస్టుల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది బంగ్లాదేశ్. అయితే విజయం తర్వాత ఆ టీం కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో భారత్కు వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ను చిత్తు చేశామనే జోష్లో టీమిండియాకు హెచ్చరికలు జారీ చేశాడు బంగ్లా కెప్టెన్ షాంటో. భారత్తో సిరీస్లోనూ తాము ఇలాగే ఆడతామని అన్నాడు. పాక్తో సిరీస్లో రాణించిన మెహదీ హసన్, షకీబుల్ హసన్, ముష్ఫికర్ అదే ఫామ్ను కంటిన్యూ చేస్తే టీమిండియాకు కూడా ఓటమి తప్పదన్నాడు. భారత్తో జరిగే తదుపరి సిరీస్ మాకు చాలా కీలకం. పాకిస్తాన్పై గెలుపు మాలో నమ్మకాన్ని మరింత పెంచింది. ఈ సిరీస్లో బాగా పర్ఫామ్ చేసిన మెహదీ, షకీబ్, ముష్ఫికర్లు భారత్ మీద కూడా ఎరగదీస్తారని ఆశిస్తున్నా. ఆ సిరీస్కు మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని నజ్ముల్ షాంటో చెప్పుకొచ్చాడు. టీమిండియాతో సిరీస్కు రెడీగా ఉన్నామని చెప్పడం, ఆ సిరీస్లోనూ ఇదే రీతిలో ఆడతామని అనడంలో అతడి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్ ఏంటి ఒక్క సిరీస్ విజయానికే ఇంత బిల్డప్ అవసరమా అని అంటున్నారు. పాకిస్తాన్ అనుకున్నావా, టీమిండియాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదని వాయిన్ వదిలి పెడతారని బంగ్లా కెప్టెన్ షాంటోకు వార్నింగ్ ఇస్తున్నారు నెటిజన్స్. టీమిండియా బౌలింగ్ అటాక్ను ఎదుర్కొని పరుగులు చేయడం అంటే అంత ఈజీ కాదని, రోహిత్ సేన ముందు మీరు జుజీబీ అని కామెంట్ చేస్తున్నారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి టాప్ టీమ్స్ మెన్ ఇన్ బ్లూతో పెట్టుకోవని మీరెంత అంటూ సీరియస్ అవుతున్నారు. టీమిండియాతో బంగ్లాదేశ్ 2 టెస్టులతో పాటు 3 T20 మ్యాచ్లు ఆడనుంది. సెప్టెంబర్ 19న చెన్నైలో జరిగే మొదటి టెస్ట్తో ఈ టూర్ స్టార్ట్ కానుంది. చివరిగా 2019లో భారత పర్యటనకు వచ్చిన బంగ్లా 2 టెస్టుల సిరీస్లో 0-2 తేడాతో వైట్ వాష్ అయింది. ఈసారి సిరీస్ మొదలవడానికి ముందే భారత్ను రెచ్చగొడుతున్నాడు బంగ్లా కెప్టెన్ షాంటో. మరి అతని కామెంట్స్పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.